మనకి ఏపీలో 2 మంత్స్‌లో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుందనుకుంటున్నారు? సేమ్ మళ్ళీ రిపీటెడ్ క్వెషన్సా? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని నేను అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటుంది? ఐటీ రంగం ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఎస్ డెఫినెట్లీ మనకి రిసోర్సెస్ అన్నీ ఉన్నాయండి అక్కడ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి వాళ్ళు ముందుగా అంటే వాళ్ళు బిల్డ్ చేశారనుకో కంపెనీస్ ఖచ్చితంగా వస్తాయి. వచ్చి అక్కడ లో బడ్జెట్‌లో అన్నీ వాళ్ళు బిజినెస్ సంబంధించినవన్నీ తీసుకోగలరు. అఫోర్డ్ చేయగలిగిన కాస్ట్‌లో ఉంటాయి. సో, మేబీ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పేసి విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ ఉద్యోగ అవకాశాలు అక్కడే కల్పిస్తే ఈ వలస అనేది ఆగిపోతుందనుకోవచ్చా? 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది నేటివ్ ప్లేస్‌లో ఉండి వర్క్ చేసుకోవడానికి ఇష్టపడతారు. తక్కువ సాలరీ అయినా పర్లేదు అక్కడే ఉంటే మంచిగా ఉంటదనుకుంటారు. ఇంకొందరు దూరంగా సిటీ కల్చర్‌కి అలవాటు పడిన వాళ్ళు లైక్ చేస్తారు దూరం ప్రాంతాలకెళ్ళడం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జగన్ పరిపాలనలో విద్యార్థులకు విద్యా విధానం అని, అమ్మఒడి అని చెప్పి ఇలా పథకాలు ఇస్తున్నారు. మరి ఆ పథకాల వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందనుకోవచ్చా? ఇది వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటదండి. ఆ డబ్బులు డైరెక్ట్‌గా పేరెంట్స్ దగ్గరికెళ్తాయి కాబట్టి పిల్లలు వాళ్ళు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటది. 50% చెప్పగలను. స్కూల్స్ డెవలప్‌మెంట్ అనేది ఏ విధంగా ఉంది? స్కూల్స్ డెవలప్‌మెంట్. ముందుతో కంపేర్ చేసుకుంటే బావుంది ఇప్పుడు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలలో ఉంది అని అంటున్నారు. సో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉచితంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అని చెప్పి హామీలు ఇస్తున్నాడు. మరి అప్పుడైతే నష్టం జరగదా? ఏ రాష్ట్రం అప్పుల్లో లేదండి. ఇండియానే అప్పుల్లో ఉంది. అట్లా కాకుండా రెవెన్యూ జనరేట్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు స్పాన్సర్ చేస్తారనుకుంటున్నా. ఫ్రీగా ఇస్తారనుకుంటున్నా. 3 సిలిండర్‌లన్నది ఖచ్చితంగా ఇప్పుడు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తారని ఎవరు అనుకోరు. అది కూడా మేబీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయ్యుండొచ్చు ఓట్ల కోసం. థాంక్ యూ.